Welcome to Srikanta's Astrology channel. Pandemic, అల్లకల్లోలం, ఈ పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా ఈ రకరకాల ట్రీట్మెంట్లు ఈరోజు మీడియా ద్వారా చూస్తున్నాం. అయితే ఏ ట్రీట్మెంటు ఎందుకు వాడాలి, దాంట్లో అది వాడినందువల్ల వచ్చేదేంటి, అసలు మనకున్న లోపం ఏంటి, వైరస్ మన మీద ఎందుకు దాడి చేస్తోంది, దీనికి మూల కారణాలు ఏంటి, ఇవన్నీ గనక రకరకాల ట్రీట్మెంట్లు అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, న్యాచురోపతి, రకరకాలుగా ట్రీట్మెంట్లు వాళ్ళు ఇది మాదే ఎక్కువ అని అనుకోవటం, ఇవన్నీ మనం మీడియాలో చూస్తున్నాం. అయితే ఈ వీడియో ఈరోజు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, అసలు బాడీలోకి వైరస్, ఏ వైరస్ అయినా అవనివ్వండి, ఎందుకు వస్తుంది అనేది ముందు అసలు తెలుసుకోవాలి. రావడానికి గల కారణం ఏంటి, ఫస్ట్ వచ్చిన తర్వాత కొంతమంది ఎందుకు రికవరీ అవుతున్నారు, కొంతమంది ఎందుకు రికవరీ కాలేకపోతున్నారు, ఎంతో శ్రమ పడుతున్నారు, బాధపడుతున్నారు, ఖర్చు చేస్తున్నారు కూడా, అయినా వాళ్ళు నిలబడలేకపోతున్నారు. కొంతమంది ఇంట్లోనే చిన్న చిన్న మందులు వేసుకొని, కొంతమంది ఈజీగా క్వారంటైన్లో రికవర్ అయిపోతున్నారు. ఎందుకు వస్తుంది ఈ తేడా, దీనికి కారణం ఏంటి? బేసికల్గా దీనికి సంబంధించి అసలు ఈ మందులు, వీటి యొక్క పరిణామాలు ఏ రకంగా ఉంటున్నాయి, అసలు ఏం చేస్తున్నాయి బాడీలోకి వెళ్ళిన తర్వాత, వీటిని కనుక మనం గమనిస్తే మనకు ముఖ్యంగా చాలా విషయాలు సామాన్య ప్రజానీకానికి తెలియకపోవటం అనేది ముఖ్యంగా ఇక్కడ రకరకాల కన్ఫ్యూజన్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఏదో ఒక ఆశతోటి ఎవరో ఒకరు మీడియాలోనో పేపర్లోనో ఎక్కడో చూస్తున్నాం, టీవీల్లో, అక్కడేదో తగ్గుతుందంటే అందరు పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు చేసేది తగ్గుతుందా లేదా అనేది కూడా ఆలోచించేంత టైము, ఓపిక కూడా ఉండట్లేదు. ఎందుకంటే పరిస్థితి చేతులు దాటిపోయేటప్పుడు ఇవన్నీ మీనమేషాలు వేసుకుంటూ కూర్చుంటే కుదరదు. కాబట్టి పోతున్నారు, చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో అని చేస్తున్నారు. కొంతమందికి బాగానే ఉంటుంది, కొంతమందికి తిరిగి మళ్ళీ వస్తుంది, కొంతమందికి నిలబడలేకపోతున్నారు. ఇవన్నీ కనుక గమనించినట్లయితే దీని మీద అసలు కొంత సామాన్య ప్రజానీకానికి అవగాహన రావటం అనేది చాలా ముఖ్యమని అనిపించింది. అందుకనే ఈ వీడియోని మీకు తీసుకొస్తున్నాను. బేసికల్గా ఈ ప్రపంచం అంతా, ఇంతకుముందు కొన్ని వీడియోలు మీకు చేసున్నాను ఇదే ఛానల్లో, ప్రపంచం అంతా మ్యాగ్నెటిక్ ఎనర్జీ, అయస్కాంతం, అన్నీ భూమి అయస్కాంతంతో మనల్ని లాగుతుంది కాబట్టి మనం నిలబడగలుగుతున్నాం. ఆ అయస్కాంత శక్తే లేకపోతే మనం నిలబడలేం. సో అలాగే ప్రతి ప్లానెట్లో ఉండే అయస్కాంత శక్తి, అవన్నీ కలిసి ఎలా మనిషి మీద ప్రభావం చూపుతున్నాయి, వీటన్నిటికి సంబంధించి కొన్ని వీడియోలు ఇంతకుముందు చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఇంకొంచెం డీప్గా ఈ ఆరోగ్యానికి సంబంధించి
ఏ రకంగా మన బాడీ ఉంటుంది, ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది అనేది కనుక గమనిస్తే, మన బాడీ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 62 నుంచి 78 వరకు. దీన్ని హెర్ట్స్లో అంటారు. ఇక నేను 62, 78 అంటే హెర్ట్స్ అనే తీసుకోండి, ఎందుకంటే ఇక నేను చెప్పేవన్నీ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది కాబట్టి ప్రతిసారి అది హెర్ట్స్ అంటే దాని యూనిట్ వచ్చి హెర్ట్స్ అంటారు దాన్ని. 62 నుంచి 78 వరకు ఆరోగ్యకరమైన మనిషి యొక్క వైబ్రేటింగ్ ఫ్రీక్వెన్సీ అంత ఉంటుంది. వైబ్రేటింగ్ ఫ్రీక్వెన్సీ ఎందుకు వస్తుంది అని అంటే, మనం అన్నీ వైబ్రేట్ అవుతున్నాయి. భూమి తిరుగుతోంది, ప్లానెట్లు తిరుగుతున్నాయి, అన్నీ తిరుగుతున్నప్పుడు మన బాడీ కూడా తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగేటప్పుడు కొంత బాడీలో వైబ్రేషన్ వస్తుంది. అది ఆ వైబ్రేషను ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, ఆరోగ్యం లేని వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. ఈ రకంగా బాడీ హెల్తీగా ఉండే వాళ్ళకి ఉండే ఫ్రీక్వెన్సీ 62 నుంచి 78 అని మనం అనుకుంటాం. అదే ఇక బ్రెయిన్ విషయానికి వచ్చేటప్పటికి, అంటే బాడీలో ఉన్న పార్ట్లకు సంబంధించి వాటి ఫ్రీక్వెన్సీలు ఎలా ఉన్నాయంటే, బాగా తెలివిగా అద్భుతమైన ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తి బ్రెయిన్ 80 నుంచి 82 వరకు ఉంటుంది. అసలు మామూలుగా బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ 72 నుంచి 90 వరకు కూడా ఉండొచ్చు. ఇంకా తెలియగల వాళ్ళకి ఇంకా 90 దాకా కూడా ఉండే అవకాశం ఉంది. నార్మల్గా సామాన్య ప్రజానికం సింపుల్గా ఉండే వాళ్ళకి, జనరల్ లైఫ్ ఉండే వాళ్ళకి 62 నుంచి 72 వరకు ఉంటుంది. ఇందుట్లో ఈ 62 నుంచి 78 వరకు ఉండేది రెండు రకాలుగా, అంటే మన గొంతు దగ్గర నుంచి పైకి, గొంతు దగ్గర నుంచి కిందకి రెండు వేరువేరుగా ఉంటాయి. అంటే కొంచెం గొంతు నుంచి పైకి వెళ్ళే దాంట్లో కొంత హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే గొంతు నుంచి పైకి వెళ్ళేదానికి 72 నుంచి 78 వరకు ఉంటే, గొంతు నుంచి కిందకి 60 నుంచి 68 వరకు ఉంటాయి కింద ఉన్న పార్ట్స్ అన్నీ. అలా కనుక చూసుకుంటే మన థైరాయిడ్ గ్రంథి 62 నుంచి 68 వరకు, తర్వాత థైమస్ గ్లాండ్ 65 నుంచి 68 వరకు, హార్ట్ 67 నుంచి 70 వరకు, లంగ్స్ 58 నుంచి 65 వరకు, లివర్ 55 నుంచి 60 వరకు, స్టమక్ 58 నుంచి 65 వరకు, ప్యాంక్రియాసిస్ 60 నుంచి 80 వరకు, తర్వాత కోలన్ అంటే పేగులు, చిన్న పేగులు పెద్ద పేగులు 50 నుంచి 63 వరకు, బోన్స్ 38 నుంచి 43 వరకు. ఈ రకంగా ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి, హెల్తీ ఫ్రీక్వెన్సీలో మన బాడీలో పార్ట్స్ ఈ ఫ్రీక్వెన్సీలో మధ్యలో కనుకుంటే అవి ఆరోగ్యకరంగా ఉన్నట్టుగా మనం తీసుకోవచ్చు. అయితే ఇవి ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు మన ఇమ్యూనిటీ పవర్ ఫ్రీక్వెన్సీకి రిలేటెడ్. అది ఆరోగ్యకరంగా ఉన్న ఫ్రీక్వెన్సీలో, అంటే ఇప్పుడు 62 నుంచి 78 వరకు మనిషి ఇమ్యూనిటీ పవర్ మ్యాక్సిమం ఉంటుంది. ఫ్రీక్వెన్సీ మన హెల్తీ బాడీకి ఉండాల్సిన ఫ్రీక్వెన్సీ ఉంటే ఇమ్యూనిటీ పవర్ కూడా మ్యాక్సిమం మనకి ఉంటుందని అర్థం. అలాగే ప్రతి పార్ట్ కూడా ఉండాల్సిన రేంజ్లో ఉంటే అవన్నీ హెల్తీగా ఉన్నాయని, వాటిని గనక ఎవరన్నా ఎక్స్టర్నల్గా ఎవరన్నా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వాటిని తీవ్రంగా ప్రతిఘటించి వాటిని లోపలికి ఎంటర్ కాకుండా చేసే శక్తి సామర్థ్యాలు వీటికి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ రేంజ్లో గనక నేను చెప్పిన ఈ విలువల్లో గనక మన బాడీలో గనక ఉన్న పార్ట్స్ అన్ని గనక ఉంటే తప్పనిసరిగా మనిషి ఏ వైరస్నైనా సరే దాన్ని అడ్డుకునే శక్తి ఉంటుంది అనొచ్చు. మరి మనకి ఎంత 68, 70 మ్యాక్సిమం 90 దాకా ఉంది. మరి వైరస్ 200, 300 ఉండే వస్తే మనం ఏం చేస్తామండి? బలవంతుడు వచ్చాడు అనుకోండి లోపలికి, మనం ఏం చేయలేం కదా మరి అని అడిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏ వైరస్ చూసుకున్నా ఇప్పటి వరకు వచ్చిన వాటిలో మ్యాక్సిమం 15 వరకే ఉంది మ్యాక్సిమం. సో మనకి లోపలికి ఎంటర్ అయ్యే ఫ్రీక్వెన్సీ చాలా బలహీనంగా, అంటే మనం తంతే ఎగిరి అవతల పడే స్టేజ్లో ఎంటర్ అవుతుంది. కానీ ఇక్కడున్న
ఈ వైరస్లకున్న తెలివితేటలు ఏంటంటే ఎక్కడ బాడీలో వీక్ ఉందో గమనిస్తాయి. అంటే లోపలికి ఎంటర్ కాగానే ఎవరో ఒకటి దంతాడు పైకి వెళ్తుంది, బాడీ దంతాడు కిందకు వస్తుంది, ఇంకోటి దంతాడు పక్కకి వెళ్తుంది. అక్కడికి ఎవడు తనలేదో వాడి దగ్గర పోయి కూర్చుంటుంది. వాడిని దీన్ని తన్నే శక్తి ఉండదు. ఎందుకనంటే ఆ పార్ట్ లివర్ కానీ, కిడ్నీ కానీ, హార్ట్ కానీ, లేకపోతే ప్యాంక్రియాస్ కానీ, ఏదో ఒక గ్రంథులు కానీ, లేకపోతే రకరకాల బాడీలో ఉన్న పార్ట్లో ఎక్కడ అవి బలహీనంగా ఉన్నాయో వాటి దగ్గరికి పోయి కూర్చుంటే అది వీడిని ఏం చేయలేదు. ఒక్కసారి లోపలికి వెళ్ళి స్థానం దొరికిందంటే అది సెకన్కి లక్షల లెక్కన పెంచుకుంటూ వెళ్తుంది. ఇంకా ఒక్కసారి లోపలికి పెంచుకుంటూ వెళ్ళిన తర్వాత మన ఇమ్యూనిటీ పవర్ మిగతా బాడీలో పార్ట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా వీటిని ఎదుర్కొనే శక్తి వాటికి ఉండదు. మొదట్లో 1-2 ఎంటర్ అయినప్పుడు కోట్లు లోపలికి ఎంటర్ కాలేవు. ఒకేసారి 1 ఎంటర్ అవుతున్నాయి, అవి లోపల లక్షల కోట్లు అవుతున్నాయి. కాబట్టి మన ఇమ్యూనిటీ పవర్ మిగతా పార్ట్లలో బాగున్నా కూడా ఒక్క పార్ట్ దానికి అవకాశం ఇచ్చినందువల్ల లోపల మొత్తం మన కంట్రోల్ తప్పిపోయే పరిస్థితి ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరికైనా ఆరోగ్యం బాగలేని వాళ్ళకి, ఏదో ఒక అవయవం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈజీగా ఈ జబ్బు, ఈ వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉంది అని మనకు తెలుస్తుంది. అయితే ఇవన్నీ ఫ్రీక్వెన్సీలు చూసిన తర్వాత మనం దీన్ని ఫ్రీక్వెన్సీలు పెంచుకోలేమా, మనకు తగ్గింది ఇప్పుడు కొంచెం పెంచుకోలేమా అంటే పెంచుకోగలం. తప్పనిసరిగా పెంచుకోగలిగిన స్టేజ్ మనకుంది. కానీ దానికి కొన్ని కండిషన్లు ఉన్నాయి. సపోజ్ నేను ఎమోషనల్గాను స్పిరిచువల్గా ఆలోచిస్తూ కూర్చుంటే దేవుడి వైపు నాకు సుమారుగా 320 హెర్ట్స్ వరకు నా శక్తి పెరిగే అవకాశం ఉంది. అయితే అది ఎప్పుడు ఉండదు. అది మనకి మ్యాక్సిమం మన లిమిట్ 90 వరకే. మీరు ఎంత పెంచినా కూడా 90 వరకు ఫుల్. ఇప్పుడు బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది మొబైల్కి, మీరు ఎంతసేపు ఛార్జ్ అయితే ఆమెను పెరగదు కదా, ఫుల్ అయిన తర్వాత ఆగిపోతుంది. అదే రకంగా మనం ఛార్జ్ అయిన తర్వాత ఫుల్గా మీరు ఎంత అప్లై చేసినా కూడా అది ఫుల్గా ఛార్జ్ అయ్యి కూర్చొని ఉంటుంది. ఫుల్గా నేను ఫుల్గా హెల్దీగా ఉన్నానని చెప్తూ ఉంటుంది. సో రోజు స్పిరిచువల్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ప్రేయర్ చేసేవాళ్ళకి పొరపాటున ఏదో ఒక ఫుడ్ కానీ ఏదో ఒక ఇబ్బందితో మన ఫ్రీక్వెన్సీ డౌన్ అయినప్పుడు ఇది మళ్ళీ రీఛార్జ్ చేసి వదిలేస్తుంది ప్రతిరోజు. కాబట్టి రోజు స్పిరిచువల్గా, అంటే స్పిరిచువల్ ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి అలాంటి మనల్ని రీఛార్జ్ చేసే శక్తి కొన్నిటికి ఉన్నాయి. అందుట్లో స్పిరిచువల్ ఒకటి. ఎక్కువ శాతం 320 హెర్ట్స్ దానికి శక్తి ఉంది. బాగా స్పిరిచువల్గా కనుక రోజు ప్రాక్టీస్ చేస్తే మనకి ఎప్పుడు 90లో ఫుల్గా, కొంచెం తగ్గినా కూడా ఎంబడే రీఛార్జ్ చేసి వదిలేస్తుంది. ఎవడు ఏ లోపలికి ఎవడంటనైనా వాకిట్లోనే తన్ని తగలేస్తాం బయటికి, మనల్ని ఏం చేయలేదు. అంటే మనిషి స్పిరిచువల్గా ఉండేవాడికి ఆరోగ్యం మొదటి నుంచి అలా ఉండాలి. అన్నీ పాడు చేసుకున్న తర్వాత కిడ్నీలు పోయి, లివర్లు పోయి, హార్ట్ ప్రాబ్లం వచ్చి, షుగర్లు, బీపీలు ఉండి ఇప్పుడు నేను స్పిరిచువల్గా చేస్తాను అని అంటే ఉపయోగం లేదు. మొదటి నుంచి ఆ రకంగా మెయింటైన్ చేస్తూ ఎప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకుండే వాళ్ళకి మాత్రమే ఇది రీఛార్జ్ ఫుల్గా అవుతుంది. బ్యాటరీ చెడిపోయిన తర్వాత మీరు మొబైల్లో ఎంతసేపు ఛార్జీ పెట్టినా అది 40% 30% చూపిస్తుంది. మళ్ళీ ఒక కాల్ మాట్లాడగానే వెంబడే డౌన్ అయిపోతుంది. సేమ్ సిచ్యువేషన్. అది మ్యాగ్నెటే. రీఛార్జింగ్ అనేది మన బ్రెయిన్, బాడీ కూడా మ్యాగ్నెటే. అంటే దాని అర్థం ఏంటంటే మొదటి నుంచి క్రమశిక్షణగా ఉన్నవాళ్ళు, ఒక పద్ధతి ప్రకారం ఫ్రీక్వెన్సీని రైట్ చేసుకునేవాళ్ళు, వాళ్ళని ఈ వైరస్లు ఏమీ చేయలేవు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే మన ఇమ్యూనిటీ పవర్ ఫుల్గా ఉండాలంటే, బాడీ ఫ్రీక్వెన్సీ హైగా ఉందంటే
ఇమ్యూనిటీ పవర్ ఫుల్గా ఉందని అర్థం. ఆ ఇమ్యూనిటీ పవర్ తోటి ఎవడొచ్చినా ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరైనా 1-2గానే ఎంటర్ అవుతాయి. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కోట్లు ఒకేసారి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎంటర్ అయ్యేటప్పుడు 1-2 ఎంటర్ అయినప్పుడే దాన్ని చంపేస్తే ఇంకా ఫర్దర్గా మనకి లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ ఇంకో 1-2 వస్తే మళ్ళీ చంపేస్తాం. అట్లా మనం ఎప్పుడు అలర్ట్గా ఉంటాం. సో ఈ రకంగా మన బాడీని ఇమ్యూనిటీ సిస్టమ్ని ఒక గార్డ్గా పెట్టుకొని సూపర్గా మనం హెల్తీగా లైఫ్ లీడ్ చేసుకుంటే మార్గాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఈ స్పిరిచువల్గా ఒకటి. అయితే ఇది సరిగా చేయని వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయని కనుక గమనిస్తే, జబ్బు 58కి వచ్చిందంటే ఇక మనం బార్డర్కి వచ్చామని అర్థం. ఫ్రీక్వెన్సీ 50 అంటే 78-90 దగ్గర నుంచి 58కి గనక వచ్చిందంటే మనకు డేంజర్ బెల్ పడిందని. ఇంకా బాడీలో పార్ట్లు ఒక్కోటి ఏ ఇబ్బంది వచ్చినా, బాడీలో మనం ఏం చేసినా ఏం తిన్నా ఇంకా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కటి గ్రాడ్యువల్గా దెబ్బతినిపోతూ ఉంటాయి. 58 రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానికి రకరకాలు మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం 90లు మెయింటైన్ చేయాలంటే అసలు మన జీవన శైలే మారాలి. ఇప్పుడున్న జనరల్గా పర్సన్స్కి మామూలుగా వీళ్ళకి మ్యాక్సిమం 60, 65, 70 లోపలే మనం మెయింటైన్ చేయగలిగితే అది చాలా గొప్ప. ఎందుకనంటే స్ట్రెస్, స్ట్రెయిన్, టెన్షన్స్ లేకుండా లైఫ్ లేదు ఎవరికి. అవి ఉన్నాయంటే తగ్గిపోతాయి. దాన్ని మళ్ళీ రికవరీ కావడానికి మళ్ళీ 2-3 రోజులు పడుతుంది. లేదా మీరు ఇలాంటి స్పిరిచువల్గానో లేకపోతే ఇంకొక కొన్ని కార్యక్రమాలు చేసి మీరు దాన్ని మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలి. ఈ రకమైన ఫినామినా నడుస్తూ ఉంటుంది బాడీలో. ఇక 58కి వచ్చింది అని అంటే కోల్డ్ అంటే జలుబు, తర్వాత ఫ్లూ లాంటివి మనకి అవి వైరస్లే మనకి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే 57 నుంచి 60 లోపల కనుక ఉందంటే సుమారుగా 58 దగ్గరగా ఇవన్నీ మనకి స్టార్ట్ అవుతాయి. జలుబులు, జ్వరాలు, తలనొప్పులు, ఫ్లూ జ్వరం ఇవన్నీ మొదలవుతున్నాయంటే మనది 90 దగ్గర నుంచి 80 దగ్గర నుంచి మనకి ఇక్కడికి వచ్చింది అని అర్థం. అప్పుడే మన ఇండికేషన్. జలుబు అనేది ఇట్ ఈస్ అ ఇండికేషన్ దట్ అవర్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఈజ్ గోయింగ్ డౌన్, తగ్గిపోతూ ఉందని అర్థం. ఇక మీరు కనుక క్యాండిడా అనేది ఒక వైరస్, అది వైరస్ అంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్. అది వైరస్ అన్నమా ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రతి బాడీలో ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది. కానీ ఇది ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది. మన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగున్నప్పుడు ఉంటుంది. కానీ అది ఎవరిని ఏమి చేయలేకుండా ఉండిపోతుంది. ఎందుకంటే అది తలెగరేస్తే ఎంబడి వీళ్ళ పైన తడతారు, పూర్తిగా కంట్రోల్లో ఉంచేస్తారు దాన్ని. ఎప్పుడు మనది 58కి వచ్చిందో ఈ క్యాండిడా ఓవర్ గ్రోత్ అయిపోతుంది. ఓవర్ గ్రోత్ అంటే పెరిగిపోతుంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్. అది ఒక లిమిట్ దాటిందంటే దాని పని అది డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు వస్తాయి. క్యాన్సర్ వస్తుంది అని అంటే 42కి దగ్గరగా ఉన్నామంటే క్యాన్సర్ అటాక్ అయ్యే అవకాశం ఉంది. లేదా క్యాన్సర్ అటాక్ అయిన వాళ్ళకి 42 ఉంటుంది చూస్తే. ఇక 25 వచ్చిందంటే ఇక మనకి టైం దగ్గరకు వచ్చిందని అర్థం. 25 దగ్గరకు వచ్చిందంటే మనం రికవర్ అవ్వటం అనేది నాట్ పాసిబుల్. ఇక మీరు ఏం చేసినా కూడా బ్యాటరీ డెడ్. మీరు ఎంత ఛార్జ్ చేసినా ఊరికే పైకి కిందికి మూవ్ అవుతుంటుందే కానీ తీసేస్తే మళ్ళీ 0 అయిపోతుంది. ఆ స్టేజ్కి వస్తుంది. అయితే ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం దీన్ని ఎలా మనం పెంచుకోగలము అని కనుక మామూలు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి మనం చూసుకుందాం. ఫస్ట్ ఆరోగ్యం పోయిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితి అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయనే దానికోసంగా మనం కనుక చూస్తే ఈ మూలికలు అప్పటికప్పుడు కోసుకొచ్చిన మూలికల్లో సుమారుగా 30 వరకు ఉంటుంది. అంటే మనం ఒక మూలిక తిన్నాము అంటే కోసుకొని అప్పటికప్పుడే మనకు 30 ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది.
అది కాసేపు ఉంటుంది, దాని పవర్ ఉన్నంతసేపు ఉంటుంది అది. మళ్ళీ ఇంకొకటి ఏదన్నా తీసుకుంటే ఇంకో 30 పెరుగుతుంది. అన్నీ కలిపి ఒకేసారి తీసుకుంటే అంటే అన్నీ 30 ఒక 4 30 తీసుకుంటే 120 పెరగకపోవచ్చు. ఆ రేంజ్లో కొంత ఒక 100 80 90 ఎంతో పెరుగుతుంది. కానీ ఆ పెరిగింది ఎప్పుడు అలా ఉండదు, పెరుగుతుంది. మళ్ళీ ఇంకో ఏదన్నా మనం దేనికన్నా వాడామంటే తగ్గిపోతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ లాగా డిపాజిట్ చేస్తే ఉంటుంది, డ్రా చేస్తే పోతుంది. సో ఈ రకంగా ఎండిపోయిన మూలికలు కనుక తీసుకుంటే సుమారుగా 20-22 వరకు ఉంటాయి. అవి రకరకాలు, అందుట్లో 15 నుంచి 15 ఉండే ఉన్నాయి, 17 ఉండే ఉన్నాయి. వాటిని కనుక తీసుకుంటూ ఉంటే మనం ఆ రేంజ్లో మనకు కొంత ఛార్జ్ అవుతూ ఉంటుంది మన ఫ్రీక్వెన్సీ. ప్రాసెస్డ్ ఫుడ్స్ రెడీమేడ్ కనుక తిన్నామంటే జీరో, దానివల్ల మనకి బాడీ వైబ్రేషన్స్ పెరిగే అవకాశమే లేదు. మీరు ఆ జీరో తిన్నదికి అంటే దానికి ఇంకా ఏదన్నా దాంట్లో ఉండే ఇన్ఫెక్షన్ ఏదన్నా బాడీలోకి ఎంటర్ అయితే వేరే పార్ట్లు దెబ్బతి ఇంకా ఫ్రీక్వెన్సీ డౌన్ అవటం తప్పితే ఫ్రీక్వెన్సీ పెరిగే అవకాశం మాత్రం లేదు ఈ ప్రాసెస్డ్ ఫుడ్ గుండా. సో మనం ఈ రోజుల్లో తినేవి అవే. ఈ రోజుల్లో మనం తింటున్నవి ప్రాసెస్డ్ ఫుడ్సే. అందుకనే మనకి ఫ్రీక్వెన్సీలు అన్నీ ఎప్పుడు బార్డర్లో ఉండటమో లేకపోతే ఇంకా తక్కువలో ఉండటమో జరుగుతూ ఉన్నాయి. అయితే ఎప్పుడు ఈ ఫ్రీక్వెన్సీలు గుండా ఏంటి ఉపయోగం అని అంటే, లోపల బలవంతుడు మనం బలంగా ఉంటే మన వైరస్ లోపలికి వచ్చినప్పుడు అది బలహీనంగా ఉంటుంది కాబట్టి దాన్ని చంపేస్తాం. వైరస్ మనకన్నా బలంగా, మనకంటే 90 80 90లో ఉన్నప్పుడు 100 150 వైరస్ లోపలికి ఎంటర్ అయితే ఆ శక్తి ఉన్నది, మనం ఏం చేయలేం, పోవటం తప్పితే వేరే మార్గం లేదు. కానీ ఇప్పుడున్న వైరస్లు మనకు అస్థిలే లేవు, మహా అయితే 15 మ్యాక్సిమం. కాబట్టి మనకున్న ఇమ్యూనిటీలో మనం ఖచ్చితంగా దాన్ని మనం చంపగలుగుతాం. ఎప్పుడు అన్ని పార్ట్స్ అని బాగున్నప్పుడు, అది 1 లోపల ఉన్నప్పుడు, లక్షల కోట్లలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. దాన్ని బ్రహ్మాస్త్రంలాగా వేయాలి, ఏదో ఒకటి వేస్తే కానీ అది మొత్తం నాశనం కాదు. ఇక ఎసెన్షియల్ ఆయిల్స్ కనుక చూసుకుంటే 52 నుంచి 320 వరకు. అందుట్లో రోజ్ ఆయిల్ 320, అంటే దాని వాసన చూసినా మనకు 90కి వెళ్ళిపోతుంది కాసేపటికి. వితిన్ 3 seconds 90కి వెళ్ళిపోతుంది వాసన చూసిన. అంత పవర్ ఉంది రోజ్ ఆయిల్కి. అందుకనే పాత రోజుల్లో ఇంటి దగ్గర రోజా మొక్కలు పెంచుకోమంటానికి కారణం అదే. ఆ వాసనకి మనకి ఇంట్లో ఉండే వాళ్ళందరి ఫ్రీక్వెన్సీలు పెరుగుతూ ఉంటాయి, మనకు తెలియకుండా ఆటోమేటిక్గా జరుగుతుంటాయి. లేకపోతే ఇంట్లో ఒక కుండీలో పెట్టుకోమంటారు. రోజుకున్న ప్రాముఖ్యత పాత రోజుల నుంచి అది కారణం. మనం ఏంటంటే మన కవులు చెప్పినట్టు ఆ రోజు ఏదో బ్రహ్మాండంగా ఉంటుంది, అది ఓన్లీ ప్రేమికులకి ఇచ్చుకునేది, ఇట్లా దాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ అసలు అర్థం ఏంటంటే దానికున్న శక్తి ఫ్రీక్వెన్సీ చాలా హైలో ఉంటుంది. ఆ రోజ్ ఆయిల్ ఊరికే పీలిస్తేనే మనం మ్యాక్సిమం రీచ్ అయిపోతాం ఫ్రీక్వెన్సీ, అంటే దాని పవర్ ఉన్నంతసేపు ఉంటుంది. ఇక మీరు కనుక ఈ హై ఫ్రీక్వెన్సీ నెక్ అప్పు పైన మీరు ఫ్రీక్వెన్సీ, సపోజ్ ఈ ఆయిల్ మీరు వాసన పీల్చారనుకోండి, హై ఫ్రీక్వెన్సీ కాబట్టి నెక్ పైన ఉండేదే మనకు హై ఫ్రీక్వెన్సీ, నెక్ లోపల ఉండేది కొంచెం తక్కువ, మరీ కిందకు వస్తే మరీ తక్కువ. సో మధ్యలో ఉండేది ఒక రకం, పైన ఉండేది పూర్తిగా ఎక్కువగా ఉంటుంది, కింద ఉండేది ఇంకొంచెం తక్కువగా ఉంటుంది. ఇలాగా మనం 320 మనం చూసామంటే అది తలకెక్కుతుంది. పైన ఉండే ఫ్రీక్వెన్సీలు ఛార్జ్ చేసి పారేస్తుంది ఫుల్గా, అంటే బ్రెయిన్. అందుకనే మీరు వాసన చూడగానే బ్రెయిన్ చాలా ప్రెజెంట్గా ఉంటుంది, ఎప్పుడు యాక్టివ్గా, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. బ్రెయిన్ యాక్టివ్గా ఉంటే బ్రెయిన్ నుంచి కిందకి మిగతా 7 చక్రాలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ అది ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎనర్జీ, ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పుకున్నట్టు. సో ఆ రకంగా మనం బాడీలో టాప్ పొజిషన్లో కనుక ఛార్జ్ చేసుకుంటే కొంత కింద
కూడా వాటికి ట్రాన్స్ఫర్ అయ్యి అన్నీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటాయి తర్వాత. ఈ రకంగా చేసుకునే అవకాశం. అదే లో ఫ్రీక్వెన్సీది ఏదన్నా మనం తీసుకున్నాం అనుకోండి, 55 ఏదో ఉండేది తీసుకుంటాం, ఏదో లావెండర్ అనో అంటే గంధపు వాసన అది కానీ ఇట్లాంటివి కనుక తీసుకుంటే కొంత మీకు అది కింద ఉండే వాటిని ఎనర్జైజ్ చేస్తుంది. సో అట్లా మనం తీసుకుండే ఆహారం కానీ తీసుకుండే వీటిల్లో ఈ స్మెల్స్ ఇవన్నీ వాసనలు కానీ ఇవన్నీ మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. అవి ఏ స్థాయిలో ఎక్కడ అవి యాక్టివేట్ చేయాలో ఆకుండే ఫ్రీక్వెన్సీ రేంజ్ని బట్టి బాడీలో ఉండే పార్ట్స్లన్నింటినీ అది యాక్టివేట్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. అయితే ఈ మనకి ఫ్రీక్వెన్సీ నెగటివ్గా వచ్చేది ఏంటంటే స్ట్రెస్, ఎమోషనల్ ఛాలెంజెస్, ఇవన్నీ మనకి రోజు పొద్దులేసినప్పటి నుంచి ఒకటే టెన్షన్. ఆఫీసుకి పోవాలన్నా బస్సులు దొరకాలా, పోవాలా, అదే వెళ్తామా లేదా, టైంకి వెళ్తామా లేదా, ఇంటికి వచ్చేటప్పుడు టైంకి వస్తామా లేదా, ఇంటికి ఆఫీస్కి పోయింది కూర్చున్నప్పటి నుంచి ఇంట్లో నిన్న సమస్యలు రకరకాలు. ఇవన్నిటితోటి ఏంటంటే మనకు తగ్గుతూ ఉంటుంది. ఒక టెన్షన్ కనుక ఇష్యూ కనుక బ్రెయిన్కి ఎక్కిందంటే ఒక 10 తగ్గిపోతుంది. నెగటివ్ థింకింగ్ 12 లాస్ మనకి, పాజిటివ్ థింకింగ్ 10, యోగాలు చేస్తే 15. ఇవి మనకు పెరిగే పద్ధతులు. సో మనకు పొద్దున్న లేచినప్పుడు అన్నీ నెగిటివే. సో 90, 70, 80 సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి 50కో 60కో పడిపోతుంది. మళ్ళీ రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా కూర్చొని ఇంటి దగ్గర పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉంటే మనం ప్రశాంతంగా నిద్రపోయి తెల్లవారు లేచేటప్పటికి మళ్ళీ 60, 70కి వచ్చేస్తుంది. ఇంట్లో కూడా పరిస్థితులు సరిగా లేకపోతే ఇంకా 50 అలాగే మెయింటైన్ అవుతుంది. ఆ రకంగా అనారోగ్య పాలవటం. ఇది ప్రాసెస్ ఈ రకంగా ఉంటుంది మనం మామూలుగా బాడీలో. మనకి ఇవన్నీ తెలియదు. మనకు తలనొప్పి వచ్చిందంటే ఏదో తలనొప్పి వచ్చింది అనుకుంటాం, నీరసంగా ఉందంటే నీరసంగా ఉందంటే దీనికంతా కారణం వెనకాల ఇంత కథ ఉంది. ఇది కనుక మీరు ఎగ్జాంపుల్గా కనుక తీసుకుంటే 2 కాఫీ కప్పులు 66 ఉండే ఫ్రీక్వెన్సీలు ఉండే ఇద్దరు సమానంగా ఉండే వాళ్ళకి 2 కాఫీ కప్పులు ఇచ్చారు టెస్టింగ్ కోసం. ఒకతను కాఫీ కప్పు వాసన చూశాడు, 66 నుంచి 58 పడిపోయింది అతని ఫ్రీక్వెన్సీ, వాసనకే పడిపోయింది. ఎంబడే ఏం చేశారంటే ఈ ఆయిల్, రోజ్ ఆయిల్ తీసుకెళ్ళి ఇచ్చారు ఆయనకి. ఆయన వాసన చూడంగానే వితిన్ 3 సెకండ్స్లో మళ్ళా 66కి వెళ్ళిపోయాడు. ఇంకా అలా రెగ్యులర్గా చూస్తుంటే 66 నుంచి 70కి కూడా గ్రాడ్యువల్గా పెరుగుతుంటుంది. అతన్ని పక్కన పెట్టి ఇంకొక అతనికి కాఫీ తాగమన్నారు ఆయన తాగంగానే 66 నుంచి 52 పడిపోయింది. ఆయనకి 58 అయితే ఈయనకి 52 పడిపోయింది. ఈయనకు కూడా అది కనుక ఇచ్చుంటే, వాసన చూడమని ఇచ్చుంటే ఈయనకు కూడా 66కి పోయేది. కానీ వాళ్ళు ఇవ్వలే. చూద్దాం ఎప్పుడు వస్తుందో అని చూద్దాం అనుకున్నారు, టెస్టింగ్ కాబట్టి. గమ్ము వదిలేస్తే 3 రోజులు కానీ 66 రాలి అతనికి. అంటే ఒక కాఫీ చుక్క లోపలికి పోతే మనకు సుమారుగా 15 నుంచి 20 దాకా తగ్గిపోతాం. మనం రోజు ఇన్నిసార్లు తాగుతూ ఉంటే అంటే 3 రోజులు పట్టింది, 66 రావడానికి 3 రోజులు పట్టింది. కానీ ఎంబడే ఒక హాఫ్ డేలో ఒక 4-5 పెరుగుతుంది, ఇంకో హాఫ్ డేలో ఇంకో 4-5 పెరుగుతుంది. అలా పెరుగుతుంది. మళ్ళీ తాగుతున్నాం, మళ్ళీ తగ్గిస్తున్నాం, మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం, మళ్ళీ కొంచెం పెరుగుతుంది, మళ్ళీ కాఫీ తాగుతున్నాం, మళ్ళీ కాఫీ అనే కాదు, ఎగ్జాంపుల్గా చెప్పింది. సో ఇలాగా మనకు పడని ఫుడ్లు తీసుకుంటున్నాం, మనని పడని ఆలోచనలు చేస్తున్నాం, మంచి ఆలోచనలు వదిలేసి నెగటివ్ థింకింగ్ చేసుకుంటున్నాం. వీటన్నిటిలో రోజు మన ఫ్రీక్వెన్సీ తగ్గుతోంది. మళ్ళీ ఏదో మనం కొంత మంచి ఆహారమో ఇంట్లో, లేకపోతే అప్పుడప్పుడు కొంత మనకి ఎంటర్టైన్మెంటు, సంతోషం, ఇవన్నీ పార్ట్. ఒకసారి నెగిటివ్ అయితే ఎప్పుడూ నెగిటివ్ ఉంటుందనే కాదు, కొంత పాజిటివ్, ఆ పాజిటివ్ వచ్చినప్పుడు మళ్ళీ పెరుగుతుంది. ఈ రకంగా పెరుగుతూ ఈ రకం గ్రాడ్యువల్గా ఇట్లా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అది పూర్తిగా తగ్గినప్పుడు మన రోగాల పాలవటం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే మీకు
ఒక నెగటివ్ థాట్ వస్తే 12 పెరుగుతోంది, పాజిటివ్ థాట్ వస్తే 12 తగ్గుతోంది, పాజిటివ్ థాట్ వస్తే 10 పెరుగుతోంది. మెడిటేషన్ కానీ ప్రేయర్ కానీ యోగాలు కానీ చేస్తే 15 పెరుగుతుంది. కాబట్టి రోజు 15 కనుక చేసామంటే ఏవి ఈ రకంగా తగ్గినా కూడా ఒక 15 ముందు కలుస్తుంది ఫస్ట్. అందుకనే ఈ మెడిటేషన్ యోగాలు అనేది అంత ప్రాముఖ్యతకు రావడానికి కారణం, దీని విలువ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే 15 పెరుగుతుంది, రోజు 15 పెరుగుతుంది, సాయంత్రం దాకా ఉంటుంది. అది మళ్ళీ తెల్లవారులేటప్పుడు మళ్ళీ ఒక 15. ఈ రకంగా మీరు అంటే నెగటివ్ అంటే తగ్గిపోవటమే కాదు, పెంచుకుంటే మార్గాలు కూడా మనం చూడాలి. యోగాలు లాంటివి చేయాలి, ప్రేయర్ లాంటివి చేయాలి. తర్వాత ఈ ఈ ఫ్రెష్గా ఉండే ఈ మూలికలు వాటిని వీలున్నప్పుడల్లా తింటూ ఉండాలి పెరిగేదానికి. ప్రాసెస్ ఫ్రూట్ తినండి, జీరో ఉంటుంది, అది దాని గుండా టెంపరీగా కొంత లాస్ ఉంటుంది. కానీ ఇవన్నీ చేస్తున్నారు కూడా దానికి కాంపెన్సేట్ అవుతుంది, పెరుగుతుంటుంది. ఇవన్నీ చేయట్లా, మనం ఎంతసేపటికి నెగిటివ్లోనే పోతుంది. అంతా నెగిటివే పోయి 58, 40 ఇంకా అయిపోతుంది, 25 ఇట్లా జరుగుతుంది అన్నమాట పరిస్థితి. సో ఈ రకంగా మనం గమనించినట్లు అయితే చాలామంది అడుగుతారు, మీరు ఇప్పుడు మీ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, మీరు బాగా ఇదిగా ఉన్నారా, యాక్టివ్గా ఉన్నారా లేదా అనేది మీకు ఎట్లా తెలుస్తుందండి, మాకు ఎలా తెలుస్తుందని కనుక అడిగితే, ఒకవేళ బాగా ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండే వాళ్ళకి వాళ్ళు చూడంగానే చార్మింగ్గా ఉంటారు, బాగా అట్రాక్టివ్గాను బాగా షైన్ అవుతున్నట్టు ఉంటారు వాళ్ళ ఆలోచనలన్నీ. తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగాను పాజిటివ్గా ఉంటారు, ఏది చెప్పినా కూడా సరదాగా నవ్వుకుంటూ లైట్ తీసుకునే విషయాలు అలా చేస్తుంటారు వాళ్ళు. తర్వాత చాలామంది ప్రేమపూర్వకంగాను ఎవరన్నా ఏదైనా సహాయం చేయాలంటే సహాయం చేయటం, ఇట్లాంటి లక్షణాలన్నీ వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి మీకు. వాళ్ళు ఏదన్నా అడిగినా కూడా కొంత ఇలా జరగబోయేది కూడా కరెక్ట్గా గెస్ చేయగలగటం, వాళ్ళకి ఆ నాలెడ్జి ఇదంతా మీకు చక్కగా వాళ్ళకి పాజిటివ్గా ఉన్న వాళ్ళకి ఉంటుంది. అదే కనుక నెగటివ్గా ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళని కనుక చూస్తే మనం ఎంబడే చెప్పచ్చు, డల్గా ఉంటారు అసలు. వాళ్ళు నీరసంగా ఏదో ఆఫీసు పోయేటప్పుడు ఏదో బ్యాగ్ వేసుకొని ఊపుకుంటూ పోవటం, వాళ్ళకి ఊపుకొని బాగా పోగానే అక్కడ గంట రెస్ట్ తీసుకోవటం, వీలుంటే ఛాన్స్ దొరికితే నిద్రపోవటం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. లేకపోతే ఎవడన్నా ఏదైనా కబుర్లు చెప్తుంటే పోయి కూర్చొని కాసేపు మాట్లాడుకోవటం, రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాకపోవటం, వాటి మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, ఇలాంటివన్నీ మనం వాళ్ళని చూడంగానే మనకి వీళ్ళకి లేదు అంటే వీళ్ళకి చాలా లో పవర్లో ఉన్నారు, లో ఫ్రీక్వెన్సీలో ఉన్నారని మనం వాళ్ళని చూడంగానే చెప్పేయచ్చు. అయితే పాజిటివ్ పెరగడానికి ఏమేం చేయాలంటే, ఆహారం సరైనది తీసుకోవాలి. నేను చెప్పినట్టు మూలికలు అవనివ్వండి, పాజిటివ్ ఆహారాలు కానివ్వండి, వీటిని అన్నింటినీ తీసుకోవాలి. ఎక్సర్సైజ్ చేయాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, తర్వాత మెడిటేట్ చేసుకోవాలి. వీటన్నిటిని మీరు అందరితో ప్రేమగాను సంతోషంగాను ఉండాలి. అంతా మీరు ఎక్కువసేపు నేచర్లో ఉండాలి. పొద్దున్నే వాకింగ్ అని కానీ, పొద్దున్నే సూర్యరశ్మిని మనకి తీసుకునేట్టు కానీ, బాడీకి విటమిన్స్ పెరిగేదానికి ఇవన్నీ చేసే వాళ్ళు బాగా మీకు ఇవన్నీ వాళ్ళకి అంటే ఫ్రీక్వెన్సీ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇక ఫుడ్ కనుక చూస్తే సన్ రైప్డ్ ఫ్రూట్స్ అంటే మనం ఎండలోనే ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయి, కెమికల్ వేసేసి పండించేస్తున్నారు. అలా కాకుండా సన్ యొక్క శక్తితోనే అవి పండినవి చాలా మీకు ఎనర్జీని పెంచే అవకాశం ఉంటుంది మీ ఫ్రీక్వెన్సీని. అలాగే రా అన్కట్ అంటే పండ్లు కట్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే తీసుకొని, మామిడికాయ కానీ జామకాయ కానీ అలా చెట్టుకు కోసుకొని అలా తినేవి మీకు ఎక్కువగా శక్తిని ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటివి కొన్ని మీకు మంచి ఆహారం కింద మనం చెప్పుకోవచ్చు. ఇక కేటగిరీ 2 కనుక తీసుకుంటే రా హనీ, తేనె కనుక రా తీసుకున్నా కూడా, అయితే కొంచెం లైట్గా కుక్ చేసిన ఫుడ్, ఇవన్నీ కేటగిరీ 2 కింద వస్తాయి. కేటగిరీ 3 లో వచ్చేసి టీ, కాఫీ, చాక్లెట్లు, తర్వాత ఇది పిస్తా, ఎగ్గు, ఇలాంటివన్నీ కొంత లో కింద వస్తాయి. కేటగిరీ 4 అంటే అసలు ఇక దేనికి పనికిరానివి ఏంటంటే వనస్పతి, పాస్టరైజ్డ్ మిల్క్, తర్వాత ఆల్కహాల్ డ్రింక్స్, ఇట్లాంటివన్నీ అసలు ఏమాత్రం వాడకూడదు. అసలు వాటిని చాలా దూరంగా ఉంచాల్సిన అవసరం అయితే ఉంది.
కానీ ఇవన్నీ మనం వీటిలో ఎంతవరకు ఎన్ని దూరంగా ఉంచగలం అనేది తెలియదు. స్ట్రెస్ లేకుండా మనిషికి టెన్షన్ లేకుండా ఉండటం సాధ్యపడదు. అందుకనే వీటన్నిటినీ కాంపెన్సేట్ చేసుకోవడానికి మెడిటేషన్లు, యోగాలు, ఎక్సర్సైజులు, వాకింగ్లు ఇవన్నీ మనకి కొంతవరకు బూస్ట్ అవుతుంది బాడీ. అయితే ఇక ఈ మధ్య ఈ రకంగా పాండమిక్ మొత్తం ప్రపంచం అంతా ఇబ్బంది పడుతున్న రోజుల్లో చాలామంది, చాలా మేధావులు చాలా రకంగా దీని మీద స్టడీ చేసి, రీసెర్చ్ చేసి వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే, లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ వైరస్లు విపరీతంగా పెరుగుతుంది. దాన్ని ఒక్కొక్క దాన్నే మనం చంపటం మన వల్ల కాదు. మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఉన్న 70-80 ఉన్న ఎంత బాగా హెల్తీగా ఉన్నా కూడా ఒకసారి పెరిగిపోయిన తర్వాత ఇక దాన్ని మనం కంట్రోల్ చేయటం కష్టం. అది ఏదో ఒక బాడీలో ఒక పార్ట్ ఎక్కడో ప్రాబ్లం ఉంటే అక్కడ ఎంటర్ అయ్యి మొత్తం మీద పెద్దదవుతుంది. కాబట్టి దీన్ని మనం తగ్గించడం సాధ్యపడే విషయం కాదు. కాబట్టి దీన్ని అసలు మొత్తం కకావికలం చేసేయాలి. మొత్తం బాడీలో ఉన్నదంతా అసలు ముక్కలు ముక్కలు అయిపోయేట్టు చేయాలి. ఒక పెద్ద బాంబులా వేసినట్టుగా చేయాలి. ఎలా చేయడానికి కుదురుతుంది అని వాళ్ళంతా రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే 171.160 అనేది ఒక ఫ్రీక్వెన్సీ, 174.989 ఈ 2 ఫ్రీక్వెన్సీలు గనక లోపలికి గనక పంపిస్తే ఖచ్చితంగా ఆ వైరస్ మొత్తం, అంటే ఉన్న వైరస్ అంతా ఒక్క దెబ్బకి 3-4 సెకండ్స్లోనే ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఒక పెద్ద ఆటం బాంబు పడినట్టు ఎత్తిన దానికి. అలా చేసే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు కనుక్కున్నారు రీసెర్చ్లో. అయితే దీన్ని ఇంకా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. రీసెర్చ్ అయితే థియరిటికల్గా చెప్పారు, దీన్ని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలనంటే ఫ్రీక్వెన్సీ థెరపీ లాగా పెట్టి చూస్తే, కొంత ఏదో పేషెంట్ దగ్గర స్పీకర్ లాగా పెట్టి కొంత ఈ ఫ్రీక్వెన్సీని పంపిస్తే అతనికి ఎంత రికవరీ అవుతాడు. ఇవంతా ఇప్పుడు మనకి వ్యాక్సిన్ రావడానికి ఎంత టైం పట్టిందో, ఎన్ని టెస్టులు చేయాలో అన్ని టెస్టులు వీటికి కూడా చేయాల్సి ఉంటుంది భవిష్యత్తులో. బహుశా ఇదొక మార్గం కింద వాళ్ళు రీసెర్చ్ చేసి చూశారు. అలాగే బాగా సీరియస్గా ఉన్న వాళ్ళకి 1185.131 ఈ ఫ్రీక్వెన్సీ కనుక బాగా సీరియస్గా ఫుల్గా బాడీ అంతా ఇంకా ఇప్పుడు పోతాడు అన్నట్టుగా ఉండే వాళ్ళకి ఈ ఫ్రీక్వెన్సీ పెడితే వితిన్ 5 సెకండ్స్లో మొత్తం కకావికలం అయిపోయేది, మనిషి లేచి తిరుగుతాడు అనే విషయాన్ని వీళ్ళు రీసెర్చ్లో కనుక్కున్నారు. చాలా గొప్ప విషయం ఇది. అయితే ఇప్పుడు నేను ఈ ప్రస్తావన మీకు ఎందుకు తీసుకొచ్చానంటే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇప్పుడు మనం చాలా మీడియాలో చూస్తున్నాం, ఇవన్నీ వాడితే మాకు వెంబడే వితిన్ 1 డేలోనో లేకపోతే సెకండ్స్లో బయటపడిపోతున్నారు వీళ్ళందరూ. ఇది అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఈ వైరస్ అనేది పోతే వితిన్ సెకండ్స్లోనే పోతుంది. మీరు దాని మీద కరెక్ట్గా అటాక్ చేస్తే వితిన్ సెకండ్స్లో న్యూట్రలైజ్ అయిపోతుంది. అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంతమంది కొన్ని మందులు, కొన్ని మూలికలు ఇవన్నీ చేసి వాడుతున్నప్పుడు వాళ్ళు సెకండ్స్లో రికవర్ అయిపోతున్నారు. నిజమే అది. ఎందుకున్నా ఇప్పుడున్న సాక్ష్యాలు మనకు తెలుస్తూ ఉంటే, ఇప్పుడున్న ఈ ఫ్రీక్వెన్సీ చెప్పిన రీసెర్చ్ పేపర్లో కూడా వితిన్ సెకండ్స్లోనే 3-4 సెకండ్స్లో మొత్తం నాశనం అయిపోతుందనే ఇస్తున్నారు వాళ్ళు. సో అలాంటప్పుడు ఈ మూలికలు కూడా మీకు వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుందంటే, ఆ మూలికల యొక్క ఫ్రీక్వెన్సీ 174.989 లేకపోతే 171.160 అట్లా కనుక ఉంటే లోపలికి పోంగానే వాటిని కకావికలం చేసేస్తుంది. అయితే అది లోపలికి వెళ్ళాలంటే ఈ కాంబినేషన్లో మనం వాడే మూలికల యొక్క ఫ్రీక్వెన్సీ, ఇందాక చెప్పాను, ఫ్రెష్ కనుక అయితే అప్పటికప్పుడు కోసుకొచ్చినవి అయితే 30 దాకా ఉంటుందని, ఎండిపోయినవి అయితే 20-22 దాకా ఉంటాయని, వాటినన్నిటిని 4-5 రకాలు, ఒక 5-6 రకాలు కలిపి వాటినన్నింటినీ కలిపి కనుక తీసుకుంటే అప్పుడు అది 175 ఆ రేంజ్లో కనుకుంటే లోపల బాడీలోకి పోగానే చంపేస్తుంది. అది వెంబడే బయటపడి లేచేస్తారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితులు మనకున్నాయి. అయితే ఎప్పుడు అతను పూర్తిగా రికవరీ అవుతాడనంటే, అతని బాడీలో ఏమాత్రం మరీ పూర్తిగా దెబ్బతినకుండా ఉండాలి. బాడీలో పార్ట్స్ మరి ఎక్కువ పార్ట్స్ దెబ్బతినంటే మీరు వెయ్యంగానే లేస్తాడు,
మళ్ళా ఒక 1 డేకి మళ్ళీ పడిపోతాడు. ఎందుకనంటే ఎక్కడో చోట ఏదో ఒక పార్ట్లో అది ఇరుక్కొని ఉంటుంది మూల, అది మళ్ళీ లక్షలు లక్షలు పెట్టేస్తుంది. సో దానికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ఉండే పరిస్థితులు లోపల ఉండాలి. బాడీలో ఉన్నప్పుడు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది సంజీవిని మంత్రంలాగా పనిచేస్తుంది. ఈ మూలికలు ఇవన్నీ మూలికలనే కాదు, ఏ మందు అయినా సరే. ఈ కొంతమంది ఈ మధ్య రీసెంట్గా తవుడు ప్లస్ ఇది త్రిఫల సూర్ణం కలిపితే మాకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయని కొన్ని రిపోర్ట్స్. అంటే దానికి కావాల్సింది ఏంటంటే 171.160 174.989 ఫ్రీక్వెన్సీలో గనక మీరు ఏ కాంబినేషన్ మూలికలు పెట్టండి, అల్లోపతి పెట్టండి, మందులు పెట్టండి, ఆహారం పెట్టండి, లేకపోతే ఫ్రీక్వెన్సీ థెరపీ చేయండి, మీరు ఏమైనా చేయండి, అది చచ్చూరుకుంటుంది. సో ఆ రేంజ్లో మీరు చెయ్యాలి. అదే అల్లోపతిలో చెయ్యాలి అని అంటే ఆ రేంజ్లో అంతంత స్టెరాయిడ్స్ వాడుతున్నారు. తర్వాత తగ్గుతోంది, బయటకు వచ్చిన తర్వాత ఆ స్టెరాయిడ్స్ మళ్ళీ రియాక్షన్ ఉండి వేరే ఫంగస్ లాంటివి వస్తున్నాయి. వైటు, ఎల్లో, ఈ రకంగా బ్లాక్, ఈ రకంగా వచ్చి ఇంకో కాంప్లికేషన్స్ ఇంకో రకంగా తయారవుతాయి. బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ స్టెరాయిడ్స్ ఫ్రీక్వెన్సీ లాగా తీసేస్తే పోదు, అది లోపల అలాగే గ్రాడ్యువల్గా న్యూట్రలైజ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. ఈ లోపల అవి డ్యామేజ్ చేసేవేవో డ్యామేజ్ చేస్తున్నాయి. ఈ మూలికలు కనుకైతే ఇవి డ్యామేజ్ సైడ్ ఎఫెక్ట్స్లో ఇవన్నీ ఇంట్లో వాడుకుంటే వస్తున్నాయి. మీరు ఎగ్జాంపుల్గా చెప్తే మీకు తులసి, బిర్యానీ ఆకులు, కొత్తిమీర, వెల్లుల్లి, మెంతులు, మరువం, పుదీనా, వామాకు, ధవళం, మిరియాలు, లవంగాలు, అల్లం, దాల్చిన చెక్క, తర్వాత తాటి బెల్లం, తేనె, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, వేపాకులు, నేరేడు చిగుర్లు, మామిడి చిగుర్లు, నేల ఉసిరి చెట్టు, కొండ పల్లేరికాయ, బుడబుడ ఆకులు, పిప్పింటాకులు, తెల్ల జిల్లేడు ఆకులు, ముళ్ళ వంకాయలు, ఇవన్నీ మనకి మూలికల కింద వస్తాయి. ఒక్కోటి 15, 20 ఆ రకంగా ఉంటాయి. ఎండినవి అయితే 15, ఫ్రెష్గా కోసుకొస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. వీటినన్నీ ఒక 5-6 రకాల కాంబినేషన్ పెట్టి కనుక తగిలిస్తే మీకు ఇమీడియట్గా రిజల్ట్ ఉంటుంది. దీనికుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఉండే అవకాశం లేదు. అలాగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు, అది ఆయుర్వేదంలో అవనివ్వండి, అల్లోపతిలో అవనివ్వండి, ఏవైనా ఆ రేంజ్ ఫ్రీక్వెన్సీలో బాడీలో అంత ఫ్రీక్వెన్సీని ఎంటర్ చేయగలిగినప్పుడు మనకు రిజల్ట్ తప్పనిసరిగా ఉంటుంది. ఆ రిజల్ట్ పర్మనెంట్గా ఉండాలి అని అంటే బాడీలో అది పూర్తిగా అంత పార్ట్లన్నీ ఇమీడియట్గా రికవరీ అయ్యే స్టేజ్లో ఉండాలి. పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన స్టేజ్లో అయితే కొంత వాళ్ళకి రికవర్ అవ్వడం కష్టం. అందుకనే ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చినా ఈరోజు చాలామంది బయటపడకపోవడానికి కారణం వాళ్ళకి ఏదో రకమైన ఇలాంటివి తీవ్రమైన అనారోగ్యాలు వాళ్ళకి లోపల ఉండటమే. సో ఈ రకంగా వాళ్ళకి రికవరీ కాలేక కొంతమంది మనం అంటే దురదృష్టవశాత్తు వాళ్ళు చనిపోతున్నారు. వీటిలో ఈ కాంబినేషన్లో కొంతమంది ఇప్పుడు కొన్ని రకాలు, కొన్ని చోట్ల ఒక 10 వాడుతున్నారని, కొన్ని చోట్ల ఒక 16 వాడుతున్నారని, రకరకాల కాంబినేషన్లు అది ప్రపోర్షనేట్గా మనం ఎంతెంత వాడాలి అని కనుక లెక్కేసుకొని కనుక కరెక్ట్గా కనుక ఇస్తే తప్పనిసరిగా ఇది రికవరీ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఈ కండిషన్స్ మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం అల్లోపతి చెప్పాము, అది రియాక్షన్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత రేంజ్లో వాళ్ళు ఫ్రీక్వెన్సీని వాళ్ళు ఇంజెక్ట్ చేయాలి అని అంటే వాళ్ళు చాలా స్టెరాయిడ్స్ మందులు వాడాల్సి ఉంటుంది. ఆ మందులు వాడినా కూడా కొన్ని వేరే జబ్బులకు కూడా ఇంకా అడిషనల్గా కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. ఈ మందులన్నీ కలిసి లోపల మొత్తం ఏం జరుగుతుందో ఏమో తెలియని పరిస్థితి. అట్లా కొంతమంది రికవరీ అయ్యి బయటకు వస్తున్నారు, కొంతమంది ఎంత చేసినా రికవరీ కావట్లేదు. కొంతమంది ఇంట్లో ఉండి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ బాగున్నప్పుడు ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అటాక్ అయినప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉండి వాళ్ళు చిన్న చిన్న ఇలాంటివి అల్లం కషాయాలు ఇలాంటివి వేసుకొని కొంతే అంటే తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు కొంత ఫ్రీక్వెన్సీతోనే వాళ్ళు రికవరీ అయిపోయి బయటపడిపోతున్నారు గ్రాడ్యువల్గా. అంటే ఒకేసారి డ్యామేజ్ చేయకుండా స్లోగా ఒక వారం రోజులకి పెట్టుకుంటే రోజు కాసిన చచ్చిపోతుంటాయి. ఆ రకంగా దాన్ని పెరగకుండా దాన్ని ఆపేసి ఉన్న వాటిని చంపేసి ఈ రకంగా చేస్తున్నారు. వాళ్ళకి ప్రొవైడెడ్ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. పవర్ లేని వాళ్ళకి తప్పనిసరిగా ఈ స్టెరాయిడ్ వాడాల్సి వస్తుంది. వాడినప్పుడు దానికి ఉన్న రియాక్షన్స్
మనం ఈరోజు పేపర్లో మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ ఈ ఈ మూలికల ద్వారా కూడా కొంత చేయొచ్చు. తర్వాత ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ నేను చెప్పిన 320 దాకా ఉండే ఫ్రీక్వెన్సీ ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి, వాటిని వాడచ్చు. తర్వాత ఈ వైన్ అనేదంటే ఈ అంటే ద్రాక్ష పండు నుంచి తీసే రసం, వైన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ వీటికి ఈ ఇమ్యూనిటీ పవర్ పెంచేదానికి చాలా బాగా పనిచేస్తుంది. అదే దాన్ని ఏమంటారంటే దాన్ని గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ అంటారు. అలాగే దాంట్లో ఆయిల్ కూడా వచ్చింది, గ్రేప్ ఫ్రూట్లో ఆయిల్ కూడా ఉంది. అది కూడా చాలా రకమైన జబ్బులకి, ఈవెన్ గాల్ బ్లాడర్ అట్లాంటి వాటికి కూడా పైన పూస్తేనే లోపల ఉన్న రాళ్ళు కరిగిపోతాయి, అంత పవర్ ఉంది వాటికి. సో అలాంటివి కూడా కొన్ని వీటికి కూడా వాడి మొత్తం మీద మనకు ఆ 174, 175 రేంజ్లో తీసుకురాగలగాలి. అయితే మరి 1185 కావాల్సి వచ్చినప్పుడు, పూర్తి సీరియస్గా ఉన్నప్పుడు వీళ్ళు స్టెరాయిడ్స్ కూడా చాలా ఎక్కువ స్థాయిలో వాడుతున్నారు. కొంతమంది రికవర్ అయిన తర్వాత కూడా కొన్ని రకరకాలుగా ఇబ్బందులు ఉంది. అయితే ఇదే ఈ 1185 కావాల్సి వచ్చినప్పుడు, ఆ ఫ్రీక్వెన్సీ కావాల్సి వచ్చినప్పుడు మనం ఈ ఫుడ్ ద్వారా లేకపోతే ఈ మూలికల ద్వారా 1180 సుమారుగా 40-50 మూలికలు కలపాల్సిన మిశ్రమం చేయాల్సి ఉంటుంది. అది అంత సాధ్యపడకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకి మాత్రం అల్లోపతిలోనో లేకపోతే ఇంకేదన్నా మందు హోమియోలో కానీ ఆయుర్వేదంలో కానీ ఆ రేంజ్లో నాకు తెలిసినంత వరకు ఆ రేంజ్లో ఉంటాయని నాకైతే దాంట్లో అవగాహన తక్కువ. వాళ్ళని అడిగితేనే మనకు క్లారిటీ ఉంటుంది దానికి. అలాంటివి ఉంటే 1185 రేంజ్లో కనుక వాడగలిగితే వాళ్ళని కూడా మనం రికవరీ చేసి బయటికి తీసుకురాగలిగిన పరిస్థితి ఉంది. లేదు అంటే దీనికి ఒక విచిత్రమైన విషయం మీకు ఇక్కడ చెప్పాల్సింది. ఎందుకనంటే ఈ 3 ఫ్రీక్వెన్సీలు 1185, 171, 174 ఫ్రీక్వెన్సీలు వాళ్ళు చాలా రోజులు రీసెర్చ్ చేసి కనుక్కున్న ఫ్రీక్వెన్సీలు ఏముంటివో కాదు అవి మన ఓంకార మంత్రం 174లో ఓంకార మంత్రం మనం గనక వింటే అది బాడీలో 174 ఫ్రీక్వెన్సీ కింద పోయి లోపలంతటా ఇది అయిపోతుంది. ఇది ఎప్పుడు కనుక్కున్నారు? మనకి ఈ ఓంకారం అనేది ఇప్పటిది కాదు, తరతరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉంది. అలాగే మనకి 7 చక్రాలని మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. దేర్ ఆర్ అనదర్ 2 చక్రాస్. 7, 8, 9 చక్రాలు. 8 మన తల మీద ఉండేది లాస్ట్ 7 సహస్రార చక్రం, దానిపైన ఒక చక్రం ఉంటుంది మనకు టచ్ కాకుండా. అలాగే దీనికి కాంపెన్సేట్గా ఇంకో చక్రం ఆ దేవుడి దగ్గర ఉంటుంది అంటారు. అంటే దేవుడి దగ్గర అంటే దానికి సంబంధించి ఎక్కడో ఒక చోట దీనికి 9వ చక్రం ఉంటుంది. ఆ 9వ చక్రాన్ని యాక్టివేట్ చేసే ఫ్రీక్వెన్సీ 1185. పాత రోజుల్లో మునులు కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద మహానుభావులు 1185 ఫ్రీక్వెన్సీ మంత్రాన్ని జపించి వాళ్ళు చాలా యాక్టివేట్ చేసుకొని అసలు 1185 ఫ్రీక్వెన్సీతో కనుక మనం చేయగలిగితే బాడీలోకి అసలు ఏ రకమైన వైరస్లు కానీ ఏ రకమైన జబ్బు కానీ ఎంటర్ అయ్యేదానికి అవకాశాలు. అంటే వీళ్ళు చెప్పిన ఇన్ని రోజుల తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కున్న ఫ్రీక్వెన్సీలు మన భారతదేశంలో చాలా రోజుల నుంచి దీన్ని వాడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనం మర్చిపోయాం వాటిని. మళ్ళీ తిరిగి 1185 ఫ్రీక్వెన్సీని మనం ఈ మన గాయత్రి మంత్రం కానీ, మృత్యుంజయ మంత్రం కానీ, ఓంకార మంత్రం కానీ 174 అంటే తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళకి, ఎక్కువ స్థాయిలో ఉండే వాళ్ళకి 1185 ఫ్రీక్వెన్సీలో వాళ్ళకి గనక వినిపించగలిగితే వీళ్ళు చెప్పిన రీసెర్చ్ ప్రకారం వాళ్ళు రికవరీ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పారు. ఇదంతా థియరిటికల్గానే ఉంది. ఇంకా ఇది మనకి ప్రాక్టికల్గా ఇప్పుడు మన వ్యాక్సిన్ రావడానికి ఎంత టైం పట్టిందో, ఎన్ని టెస్టులు చేసి వ్యాక్సిన్ వాళ్ళు ప్రూవ్ చేశారో అదే రకంగా వీటిని కూడా ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఈ రకంగానూ ట్రీట్మెంట్ రాబోతుంది అనేది మాత్రం మనకి తెలుస్తోంది. ఈ రకంగా ఫ్రీక్వెన్సీ థెరపీలో కూడా ఈ వైరస్ లాంటి వాటిని ఈజీగా మొత్తం సంహరించేయచ్చు, లోపలే నాశనం చేసేయచ్చు, ఏమీ డ్యామేజ్ కాకుండా. మన బాడీలో 1185 అంటే మన బాడీలో పార్ట్కి ఏ రకమైన నెగటివ్ ఇంపాక్ట్ ఉండదు. ఉంటే బ్రెయిన్లో ఏదన్నా కాంప్లికేషన్ ఉన్న వాళ్ళకి కొంత బ్రెయిన్కి సంబంధించి సమస్యలు
వచ్చే అవకాశం ఉండొచ్చు. అది కూడా హెల్తీగా ఉన్న వాళ్ళకి అది కూడా ఈ 1185 అనేది చాలా తక్కువ స్థాయిలో ఫ్రీక్వెన్సీ కాబట్టి వీటికి సంబంధించి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు ఉండే అవకాశం మాత్రం ఉండదనేది వాళ్ళ రీసెర్చ్లో మనకి ఇచ్చిన రిపోర్టు. అయితే ఈ ఫ్రీక్వెన్సీలు వాడేది మనం తర్వాత చూసినా ఈ మందులు మాత్రం 175 ఈజీగా మనం ఒక 5-6 కాంబినేషన్లు వాడి చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు 16 రకాల కలిపి ఒక మందు వచ్చింది. ఇంకా ఇప్పుడు ఇంకా 2 రకాలు ఏదో కలిపి ఇంకో మందు రాబోతోంది. ఇలాగా చాలా వరకు మనం ఉండొచ్చు. మనకి ఆ కాంబినేషన్ ఏ ప్రపోర్షనేట్గా ఎంత మోతాదులో కలిపి తయారు చేస్తే ఈ రకంగా వస్తుందనేది రకరకాలుగా వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చేసి మనకి చేస్తే ఇవి ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం ఈ వైరస్ మీద ఉంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే ఇవి నేను ఈ 3 ఫ్రీక్వెన్సీలు రీసెర్చ్లో కనుక్కున్నవి మనకు అనాదిగా మన భారతదేశంలో వాడుతున్నవే కాబట్టి వీటిని మనం ఈ మంత్రాలు మళ్ళీ తిరిగి మనం కొంతవరకు ఎనర్జైజ్ చేసుకోగలిగితే ఈ ఈ మూలికలతోనే కాకుండా ఈ మంత్రాల ద్వారా కూడా కొంతవరకు మనం వీటిని కంట్రోల్ చేసే పరిస్థితి ఉందనేది ఇప్పుడు వాళ్ళు చేసిన రీసెర్చ్లో తిరిగి మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయిందనేది మాత్రం ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట గుర్తు నొక్కండి.